నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా చుట్టేస్తుంది అంటారు. ఎస్, పిఆర్పి పనిచేయదని కూడా ఒక అబద్ధమే. సరే, అబద్ధమే కదా, చుట్టేస్తే చుట్టేని అని అనుకున్నాను. కానీ ఆ అబద్ధం విలువ ఏంటో తెలుసా? ఆ అబద్ధం వల్ల వచ్చే కష్టం ఏంటో తెలుసా? చెప్తా, రాసుకోండి లేదా ఈ రీల్ సేవ్ చేసుకోండి. నిన్న ఒక పేషెంట్ వచ్చారు నా దగ్గరికి. వాళ్ళ హస్బెండ్ తో గొడవపడి మరీ వచ్చారు. ఎందుకు గొడవపడ్డారో తర్వాత మాట్లాడుకుందాం. ఒక డాక్టర్ దగ్గర రావడానికి గొడవడాల్సిన అవసరం ఏంటి అని అనుకుంటున్నారా? వాళ్ళ హస్బెండ్ చెప్పాను కదా పిఆర్పి పనిచేయదు అని, పెయిన్స్ ఉంటే ఇంట్లో కూర్చో, పిఆర్పి మాత్రం వద్దని 2 years నుంచి ఇంట్లో కూర్చోబెట్టాడంట. ఇలా 2 years గడిచాక నాగార్జున గారు పిఆర్పి తీసుకున్నారనే వీడియో చూసి వాళ్ళ హస్బెండ్ ని ఒప్పించి మరీ నా దగ్గరకు వచ్చింది. మేమేం పేషెంట్ రాగానే అందరికి పిఆర్పి చేసేయాలని ఏం చెప్పం. అసలు పేషెంట్ ఏ స్టేజ్ లో ఉన్నారు, వాళ్ళకి పిఆర్పి అవసరమా లేదా, అసలు వాళ్ళ కండిషన్ ఏంటి, టాబ్లెట్స్ తో ఎక్సర్సైజెస్ తో తగ్గుతుందా, సర్జరీ అవసరమా, పిఆర్పి అవసరమా అనేది ఒక డీటెయిల్ ఎవాల్యుయేషన్ చేస్తాం. అందరికి ఏం కట్టుపడేసి పిఆర్పి చేసేమో. సో అబద్ధం వల్ల జరిగిన నష్టం 2 years, ఆ పేషెంట్ పడిన కష్టం 2 years, తన క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గించుకుంది. 2 years తన పెయిన్ తో సఫర్ అయింది. సో ప్లీజ్ పెయిన్స్ ని నెగ్లెక్ట్ చేయకండి. మీ బాడీలో పెయిన్ వస్తుంది అంటే ఖచ్చితంగా మీ బాడీ మీకు ఒక సిగ్నల్ ఇస్తుంది అని అర్థం. సంథింగ్ ఇస్ రాంగ్ ఇన్సైడ్. సో వెంటనే పెయిన్ స్పెషలిస్ట్ ని కలవండి.